అంబటి రాంబాబుని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం ఎన్టీఆర్ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయితే కూడా ఎక్కడ రోజు నోరించి ఒక్క గలీజ్ మాట్లాడలేదు ఆయన. ఈరోజు నిన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కల్తీనయ్యి తిరుపతి మహా పుణ్యక్షేత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ భారతదేశంలో అత్యున్నత దేవస్థానం అంటే ఒక తిరుపతి లడ్డు యాడికైనా ఎవరు పోతున్నా మాకు తిరుపతి పోతే లడ్డు ఏంటంటే ప్రసాదం ఇవ్వమని అంటున్నారు. అట్లా మహా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి ప్రసాదం తయారు చేశారు. 250 కోట్లు తండ్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ సుబ్బారెడ్డి తిరుపతి ఎండోమెంట్ చైర్మన్గా ఉండి 250 కోట్లు అవినీతి చేస్తే సాక్షాత్ మేముగా చెప్పింది అది. మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నీట్ రిలీజ్ చేసింది. దానిలో ఆవు నెయ్యి లేదు, ఏం లేదు, ఉత్త కెమికల్స్ నెయ్యి కలిపి వాళ్ళు కాల గడిపారు 5 ఏళ్ళని. సుప్రీంకోర్టు న్యాయస్థానం పిలిస్తే ఈ రాంబాబు అనేవాడు గారు మేము వాడు స్వచ్ఛంగా మాట్లాడలేదు కదా, మేము మాట్లాడతాం, మాకు మానవత్వం ఉంది, మన నాయకుడు మాకు నీతివంతమైన వాళ్ళు పంపించారు. ఇవತ್ತು రాంబాబు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2 సార్లు ఎమ్మెల్యేగా అయినాడు. అతని ఆయన నోటి నుంచి 70 ఏళ్ళు వయసు అనేది, నీవు అప్పుడే తాత అయిపోయినావు. ఈ వయసులో ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అంటే ఒక వెలుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక కిర్సి అట్లా ఉంది, విజనరీ లీడర్ ఆయన మీరు అవినీతి పెట్టి ఒక కేసు వేస్తే ఇది భారతదేశం కాక వేరే దేశంలో ఉన్న వాళ్ళంతా ఎంతమంది బాధపడ్డారు ఆ రోజు. అట్లా నాయకుడిని మీరు గలీజుగా మాట్లాడి ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో మహిళలు కూడా తలెత్తి లేకుండా చేసిన ఘనత మీది. అవయ్యా, నీకు అంత మాట్లాడే అవసరమేముంది? రాజకీయం అది శాశ్వతం అందరికీ ఉంటుంది, మీకుంటుంది, మాకుంటుంది. విమర్శ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చేయాలా, వాళ్ళ తల్లిదండ్రులు లేక చేయాలా? మీకు వేరే మాట రావా? నీదొక పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాయి. నీ అధికారం ఉన్నప్పుడు 150 సీట్లు ఇచ్చారని కొమ్ములు వచ్చారు మీకు ఆ రోజు. అదే ధీమతో ఇంకా ఉన్నారని మీరు నెక్స్ట్ వస్తుందా? నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాము మేము, మీ పార్టీ పాదయాత్రతో కాదు, మీరు లగాటు కొట్టుకుంటూ పోతే కూడా ఈ పార్టీ రాదు. ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు మీకు, ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయినారు మీరు. ఈరోజు దుర్భారం మాట అవసరమా? ఈ రాష్ట్ర మహిళలు తెలత్తం తిరగాలా వద్దా? వాళ్ళ అమ్మ ఏం చేసింది నీకు? మీరు ఆలోచించాయి. జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఒక రాష్ట్ర అధ్యక్షుడువా, నీ ఒక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నీ భార్యని భారతిని ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక దుర్భాష మాట్లాడితే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి కేసు బుక్ చేయండి, లోపలేసే ఘనత మన రాష్ట్ర అధ్యక్షుడు 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు. అది మీకు ఎగతా మాట్లాడుతున్నావా? రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు నీ గురించి. ఈరోజు ఏమన్నా మాట్లాడావా? పార్టీ సస్పెండ్ చేయి, ఫస్ట్ రాంబాబుని సస్పెండ్ చేయి. ఆయన పీడీ యాక్ట్ కింద అండమాన్ జైలుకి పంపేయండి ఫస్ట్. అట్లా చేస్తే ఈ రాష్ట్రం కొంచెం అదుపు వస్తుంది. ఈరోజు రాంబాబుని ఏం చేయలేదు, కొడలాల్ని ఏం చేయలేదు, ఆ రోజు రోజాని ఏం చేయలేదు. అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను ఎగుతాయి నవ్వుతూ కూర్చున్నావు నువ్వు. ఈరోజు ప్రజల సమస్య ఎక్కడొచ్చింది చూడండి, మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు సిగ్గు శరం ఉంటే ఆయన ఇమ్మీడియట్లీ పార్టీ సస్పెండ్ చేయండి, లేకుంటే నీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరగనివ్వరు, నీ కార్యకర్త లీడర్ కూడా తిరగనివ్వరు. నీ లీడర్ ఎక్కడ వస్తే కాసుకొని ఉంటారు. ఇంకా
ఇప్పటికే సమస్య పోవాలంటే అంబటి రామని పార్టీ సస్పెండ్ చేసి ఆయన మీద కేసు బుక్ చేసి అండమాన్ పీడీ యాక్ట్ పెట్టండి ఆయన మీద. ఎందుకంటే ఈ దుర్భాష మాట్లాడితే మహిళలు ఉండాలా వద్దా ఈ రాష్ట్రంలో? ఏం మాట్లాడదే? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడంటే నువ్వు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడే అవసరం నీకు ఉంది, వాళ్ళ భార్య గురించి మాట్లాడే అవసరం ఏంది? మీలాగా వాడు రాజకీయంలో మహిళలు తీసుకుని రాలేదు, మీరు తెస్తున్నారు. అమ్మ భువనేశ్వరి ఎంటర్ ట్రస్ట్ బోర్డు ఎంతోమందికి ఉపాధి కల్పించి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆయన స్కూల్ నేర్పించిన స్కూల్లో నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు నేర్చుకోండి. మీ అధికారం రావాలంటే చంద్రబాబు నాయుడు నేర్చుకోండి. 10 ఏళ్ళు పడుతుంది మీకు. నేర్చుకుంటే ఆ రోజు ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీకు మాత్రం ఎప్పుడు జనం ఒప్పురు. ఇక్కడ ఇట్లా ఉంటే మీకు అధికారం రాదు. అందుకే ఇప్పుడు భయపట్టి రాష్ట్రం ఇప్పుడు కల్తీనయ్యి కేసుని పక్కదారి పెట్టాలని ఇట్లా వేస్తున్నారు డ్రామాలో. మీరు కల్తీనయ్యి ఇప్పుడు రాష్ట్రంలో పోయకలేదు. ఇది భారతదేశంలో ఒక అత్యున్నత మహా స్థానం దేవుడు అతనే. ఆ దేవుడు ప్రసాదం కల్తీనయ్యేంత మాకు జనంలో పోయక మకం లేదని ఈరోజు ಯಾವುದೋ మాట్లాడి కేసును పక్కదారి చూసే పోతట్టి మేము ఎంత కష్టపడినా మీరు ఎంత ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తిరుపతి వెంకటేశ్వరనే ఇవ్వలేదంటే మీ ప్రజలు ఇస్తారా? దయవిట్టు మీరు కోరుకుంటా. అంబటి రాంబాబుని ఇమ్మీడియట్ అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ కింద ఆయన్ని అండమాన్ జైలు పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్. నారా చంద్రబాబు